హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్టీమ్ వేపరైజర్ ఎలా యూస్ చేసుకోవాలో దాని యూస్ ఏంటో తెలుసుకుందాం. స్టీమ్ వేపరైజర్ వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా దగ్గు, జలుబు, థ్రోట్ ఇరిటేషన్, నోస్ ఇరిటేషన్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. స్టీమ్ వేపరైజర్ వచ్చేసి మనకి దానికి 3 అటాచ్మెంట్స్ ఉంటాయి: స్మాల్, మీడియం, లార్జర్. మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కంటైనర్ పైన మనకి వాటర్ లెవెల్ ఆఫ్ మార్కింగ్ ఉంటుంది. మినిమం, మీడియం, మ్యాక్సిమం. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవాలి. అందులో ఓన్లీ మనం ట్యాప్ వాటర్ మాత్రమే యూస్ చేయాలి. నేను మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ వాటర్ అందులో యాడ్ చేస్తున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తాను, సో దాట్ స్టీమ్ అన్నవి తొందరగా స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ వాటర్ వేసాను. మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం ఏదైనా ఒక అటాచ్మెంట్ అటాచ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్టీమ్ అన్నది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. స్టీమ్ తీసుకునేటప్పుడు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా, కాస్త దూరంగా ఉండి స్టీమ్ తీసుకోవాలి. ఎందుకంటే టైం ఎక్కువగా అయిన కొద్దీ హీట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో దాట్ దూరంగానే ఉండి స్టీమ్ తీసుకోవాలి. నెక్స్ట్ నేను మీకు సెకండ్ అటాచ్మెంట్ పెట్టి చూపిస్తున్నాను. ఇన్హేలర్ టైప్లో ఉంది. స్టీమ్ చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ మీరు చూసినట్టయితే వాటర్ కూడా డిక్రీజ్ అయ్యాయి కంటైనర్లో. థర్డ్ అటాచ్మెంట్ ప్లేస్ చేస్తున్నాను. స్టీమ్ తీసుకోవడం వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుంది, స్కిన్కి కూడా యూజ్ అవుతుంది. అలా అని చెప్పేసి మనం ఎక్కువ టైం కూడా పెట్టుకోకూడదు అండ్ ఎక్కువ టైమ్స్ కూడా యూజ్ చేసుకోకూడదు. ఒక్కసారి యూజ్ చేసిన వాటర్ మరొకసారి ఆన్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.